హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇలా ఈజీగా. నేనైతే చాలా టైమ్ గ్యాప్ తీసుకొని మళ్ళీ వీడియోస్ చేయడం అయితే స్టార్ట్ చేశానండి. రీజన్ అంటూ ఏమీ లేదు. నాకు 1 ఇయర్ ఓల్డ్ బేబీ ఉంది. తనని చూసుకుంటూ వీడియోస్ చేయడానికి టైం అయితే అస్సలు సరిపోయేది కాదు. అందుకని కొంచెం గ్యాప్ అయితే తీసుకున్నాను. కానీ ఎలాగైనా మళ్ళీ వీడియోస్ చేయాలి, ఎలా అయినా రీస్టార్ట్ అవ్వాలి అని ఒక చిన్న యాస్పిరేషన్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చేసాను. మరి నా వీడియోస్‌నైతే మీరు ఖచ్చితంగా చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఎక్కువగా నా వీడియోస్ కుకింగ్ మీద ఉంటాయండి. ఎటువంటి హడావిడి లేకుండా ఇలా ఈజీగా అయిపోయి సూపర్ టేస్ట్‌ని ఇచ్చే కుకింగ్ రెసిపీస్‌ని నేను మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. డైలీ హౌస్ వైఫ్ చేసుకునే వంటలండి. సింపుల్‌గా, టేస్టీగా, త్వరగా ఎలా చేసుకోవాలి అని ఇన్ఫర్మేషన్‌ని నేను ఈ వీడియోస్ రూపంలో మీకు షేర్ చేస్తూ ఉంటాను. మరి నేను చేసే వీడియోస్ మీకు నచ్చితే నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్‌ని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి మరియు నోటిఫికేషన్ బెల్‌ని ఆన్ చేసుకోండి. నేను బాయిల్డ్ ఎగ్ ఫ్రై రెసిపీ నా స్టైల్‌లో ఎలా చేస్తానో మీతో షేర్ చేసుకుంటున్నానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఎగ్స్‌ని బాయిల్ చేసుకున్నాను. ఎగ్స్ బాయిల్ అయిన తర్వాత కాసేపు చల్లనీళ్ళలో పెడితే ఎటువంటి ఇబ్బంది లేకుండా షెల్స్ అనేవి చాలా ఈజీగా రిమూవ్ అయిపోతాయి. అలా రిమూవ్ చేసుకున్న తర్వాత నేను ఎగ్స్‌ని 2 హాఫ్ పీసెస్‌గా కట్ చేసుకున్నానండి. ఇలా కట్ చేసుకొని కాసేపు పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను పుట్నాల పొడిని ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఈ ప్రిపరేషన్ ఆల్రెడీ చాలామందికి తెలిసుండొచ్చు. కానీ తెలియని వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని నేనైతే షేర్ చేస్తున్నానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టేసుకొని మన కారానికి తగినన్ని ఎండుమిరపకాయలనైతే మనం తీసుకోవాలండి. నేనైతే కొంచెమే పౌడర్ చేసుకుంటున్నాను. అందుకే 6-7 ఎండుమిరపకాయలను తీసుకున్నాను. అలాగే ఫ్యూ బైట్స్ ఎండు కొబ్బరినైతే తీసుకున్నానండి. మేమైతే కొబ్బరి చాలా తక్కువ తింటాం. అందుకని నేను చాలా తక్కువ అమౌంట్ అయితే తీసుకున్నాను. మీకు కావాలంటే హోల్ ఎండు కొబ్బరిని కూడా తీసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే నేను పుట్నాల పొడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీకు షేర్ చేస్తున్నాను. కొన్ని పుట్నాలు, అలాగే 6-7 వెల్లుల్లి రెబ్బలు, ఎండు కొబ్బరి మరియు ఎండు మిరపకాయలు, అలాగే సాల్ట్, వీటిని చక్కగా మిక్సీ పట్టించేసుకొని ఫైన్ పౌడర్‌గా గ్రైండ్ చేసుకోండి. ఈ పుట్నాల పొడిని మనం అన్ని రకాల ఫ్రైస్‌లో యాడ్ చేసుకోవచ్చు. చాలా మంచి ఫ్లేవర్‌ని ఇస్తుందండి. సో, నేనైతే ఆల్మోస్ట్ అన్ని ఫ్రైస్‌లో నేను వాడతానే ఉంటాను పుట్నాల పొడిని. ఆ తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని తీసుకొని మనం వీటిని స్లైసెస్‌గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. నేనైతే ఇప్పుడు సైడ్ డిష్‌గా దీన్నైతే ప్రిపేర్ చేసుకున్నాను. ఎందుకంటే నేను టమాటా చాట్ చేసుకున్నాను కాబట్టి దీన్ని సైడ్ డిష్‌గా చేసుకుంటున్నానండి. దీన్ని మనం మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే మెయిన్ కోర్స్‌గా కూడా చేసుకోవచ్చు. ఇంకొన్ని ఎక్స్ట్రా ఆనియన్స్ యాడ్ చేసుకుంటే కొంచెం మసాలాగా ప్రిపేర్ అవుతుందండి. ఆ మసాలాని మనం రైస్‌లో కలుపుకొని తింటే చాలా మంచి టేస్ట్ ఉంటుంది. నేనైతే ప్రస్తుతానికి ఆల్రెడీ నేను టమాటా చాట్ చేశాను కాబట్టి దీన్ని నేను సైడ్ ఇంగ్రీడియంట్‌గానే ప్రిపేర్ చేసుకుంటున్నాను. సైడ్ డిష్‌గా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ కట్ చేసిన ఆనియన్ స్లైసెస్‌ని యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దీన్ని మనం మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత బాయిల్డ్ ఎగ్స్ ఇందాక కట్ చేసుకొని పెట్టుకున్నాను కదండీ! ఆ బాయిల్డ్ ఎగ్స్‌ని నేను దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. ఇవి కూడా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు జాగ్రత్తగా మనం యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ చిన్న టిప్ చెప్తానండి. ఇది అందరికీ తెలిసుండొచ్చు. మేబీ తెలియని వాళ్ళకైతే హెల్ప్ అవుతుంది. ఎగ్స్ త్వరగా బాయిల్ అవ్వాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే త్వరగా బాయిల్ అయిపోతాయండి. నార్మల్‌గా అయితే 10-15 మినిట్స్ అయితే ఎగ్స్ అయితే బాయిల్డ్ అయిపోతాయి. కానీ ఇంకొంచెం త్వరగా అవ్వాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. త్వరగా అయితే బాయిల్డ్ అయిపోతాయి. చూసారు కదండీ! ఎగ్స్ మొత్తాన్ని నేనైతే ఫ్రై చేసుకోవడానికి యాడ్ చేసేసుకున్నాను. 2 సైడ్స్ మనం ఫ్రై చేసుకోవాలండి. కొంచెం నేను పసుపుని కూడా యాడ్ చేశాను. నేను ఆల్మోస్ట్ ఫ్రైలో పసుపు అనేది అవాయిడ్ చేస్తానండి. కానీ దీంట్లో ఎందుకు యాడ్ చేశానంటే కొంచెం కలరిష్ అంటే కొంచెం కలర్‌ఫుల్‌గా ఉంటుంది కాబట్టి యాడ్ చేసుకున్నాననమాట. 2 సైడ్స్ కూడా మనం ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత కొంచెం సాల్ట్‌ని యాడ్ చేశాను. సాల్ట్ యాడ్ చేసేటప్పుడు చూసుకొని యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనం ఆల్రెడీ పుట్నాల పొడిలో కూడా సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువ
సాల్ట్ ఎక్కువైతే అసలు తినలేం కాబట్టి తక్కువైనా పర్లేదు. సో, అందుకే కొంచెం చూసుకొని యాడ్ చేసుకోండి. చూడండి చక్కగా ఫ్రై అయిపోయాయి ఎగ్స్ అన్నీ. ఇప్పుడైతే మనం పుట్నాల పొడిని యాడ్ చేసుకుందామండి. సో, యాడ్ చేసుకునే ముందు నేనిక్కడ ఒకసారి ఎగ్స్ అన్నిటిని ఈవెన్‌గా కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. సో, కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేను 2 స్పూన్స్ ఆఫ్ పుట్నాల పొడినైతే ఇక్కడ యాడ్ చేసుకున్నానండి. మీకు కావాలంటే ఇంకో స్పూన్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నేను ఈ పుట్నాల పొడి ఎగ్స్‌కన్నిటికి పట్టేటట్టు ఒకసారి కలుపుకున్నాను ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా కలుపుకున్నాను. అలా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ దీన్ని కుక్ అవ్వనిద్దామండి. సో, అప్పుడే పొడి ఫ్లేవర్ ఎగ్స్ అన్నిటికి పట్టి చాలా మంచి అరోమాని ఇస్తుందనమాట. సో, ఇలా కలిపేసుకొని కాసేపు కుక్ చేసుకోండి. చూసారు కదండీ! కుక్ అయిపోయింది. కుక్ అయిన తర్వాత నేను గార్నిష్‌కి కొంచెం కొత్తిమీరననేది యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. సో, మీరు గూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఎలా ఉందో నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. మరి నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చితే నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.